వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం పుష్ప 2 భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. ఇటు టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా వసూలు వర్షం కురిపిస్తుంది. అసలుకి సుకుమార్ తగ్గ రేంజ్లో మూవీ లేదంటూ కొంతమంది అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది తెలుసుకుందాం. సో హాయ్ సార్. అండి సార్, నిజంగా చెప్పాలంటే సుకుమార్కి రేంజ్లో పుష్ప 2 ఉందంటారా? సుకుమార్ గారి రేంజ్లో పుష్ప 2 లేకపోవడం ఏంటి? సుకుమార్ గారి రేంజ్లోనే పుష్ప వచ్చింది. అసలు పుష్ప 1 ఆద్యంతం మీరు చూస్తే సుకుమార్ గారి టెక్నికల్ వాల్యూస్, సుకుమార్ గారి థాట్ ప్రాసెస్ అనేది మనకు కనిపిస్తుంటుంది ఎక్కడికక్కడ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సుకుమార్ మార్కు సినిమానా అనేది కాదు. ఎందుకంటే నాకు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఏంటంటే ప్రస్తుతం పబ్లిక్ టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ మోస్తరుగానే ఆడుతుంది. ఫ్లాప్ అయితే కాదు, అలాగని యావరేజ్ కాదు, అబవ్ యావరేజ్గానే ఆడుతుంది. అయితే నార్త్లో బాలీవుడ్లో కుమ్మి పడేస్తుందంట. ఫస్ట్ బాలీవుడ్ రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టేసింది. బేభత్సమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే వాళ్ళకి ఏంటి అంత బాగా నచ్చేసింది అంటే ఎక్కువగా చెప్పేది గంగమ్మ జాతర క్లైమాక్స్ ఫైట్ అంటున్నారంట. ఏంటి క్లైమాక్స్ ఫైటు అంటే మనోడికి కాళ్ళు చేతులు కట్టేసిన ఎగిరిపోయి వెళ్ళి వాడి మెడ చెవులు కొరికేసి అప్పటికి ఒకడు స్వామి వాళ్ళోడు వచ్చి పుష్పాన్ని ఎలా ఉంచితే చాలా ప్రమాదం అని చెప్పి కొట్టి కాళ్ళు చేతులు కడతాడు. ఏంటి ఫస్ట్ హాఫ్లో ఉన్న వీళ్ళను క్లైమాక్స్లో కనిపిస్తాడు. సో ఇంక ఎప్పుడైతే ఆడబిడ్డ మీద చెయ్యేసాడో ఇంకా ఎగిరి ఒక్కొక్కడిని వెంటాడి చీల్చి చెండాడతాడనమాట. సో ఇక్కడ ఏదైతే ఫైట్ ఉందో అది కొంచెం మోతాదు ఎక్కువైంది అనిపిస్తోంది చాలామందికి, బన్నీ ఫ్యాన్స్కి. అయితే బన్నీ ఫ్యాన్స్కి ఎక్కువైనా అనిపించినా ఇది ఎవరి మార్క్ ఎక్కువగా ఎలా ఉంటుందని అంటే తెలుగులో ఈ రేంజ్లో హింసాత్మకంగా ఫైట్స్ చూపించే దాంట్లో ఫస్ట్ వర్స్లో ఉండే వ్యక్తి మన బోయపాటి గారు. సో బోయపాటి గారు క్లైమాక్స్ ఫైట్ ఆయన ఏమైనా డైరెక్ట్ చేశాడా, ఆయన సలహాలు ఇచ్చారా అన్నట్టు కూడా కొంతమంది అనుకుంటున్నారు. అంటే సుకుమార్ గారి సినిమాల్లో అంత భారీ స్థాయి వైలెన్స్ ఉండదు, బట్ కొన్ని అవసరమైన దగ్గర సిచ్యువేషన్ తగ్గట్టుగా తీసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ సుకుమార్ గారు మార్కు కనబడట్లేదు అనేది అభిప్రాయం. ఏదైతేనే ఓవరాల్గా సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. నార్త్లో కలెక్షన్లు వర్షం కురిపిస్తోంది. అయితే అందరూ చెప్పేది అంశం ఏంటంటే ఇక్కడ సుకుమార్ గారు మార్కు కనబడట్లేదు కాబట్టి సుకుమార్ గారు తగ్గారు, బన్నీ నెగ్గాడు అని అంటున్నారు. నెగ్గాడు ఇన్ ద సెన్స్ సక్సెస్ కొట్టారని. ఎందుకంటే ఇవాళ అమితాబ్ గారు కూడా ట్వీట్ చేశారు. మీరు చూస్తే నాకు ఎప్పుడు ఇన్స్పిరేషను బిగ్ బి ఉంటారని మన బన్నీ ఆయనకి పోస్ట్ చేస్తూ పెట్టడం, వెంటనే ఆయన మీలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నేను ఉండడం నా అదృష్టం, అసలు మీలాంటి వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూ ఉండాలి, విజయాలు సాధిస్తూ ఉండాలి, నేను దేవుని కోరుకుంటున్నాను, మీలాంటి స్టార్స్ను మళ్ళీ నా పేరు ప్రస్తావించి చెప్పడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి బిగ్ బి అంటే ది గ్రేట్ బచ్చన్ సార్ తిరిగి ట్వీట్ చేయడం అనేది ఇంకా బన్నీని ఏ స్థాయికో తీసుకెళ్ళిపోయింది అనమాట. సో అక్కడ ఆ సందర్భంలో అలా చేసి ఉండొచ్చు, బట్ అలా అనుకోవడం లేదు. ఇప్పుడు సుకుమార్ గారు ఇక్కడ బన్నీ 2 ఎలివేషన్ ఈ స్థాయిలోకి వచ్చేసింది. ఆయన స్మగ్లరు సినిమాలో ఒక మాసు క్యారెక్టరు, ఇప్పుడు కొంచెం పరపతి, డబ్బు, రాజకీయ పలుకుబడి అన్నీ ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇంకెంత యారగెంట్గా పొగరుగా ఉంటాడు అనే దీని మీద ఒక ఫైట్ పిక్చరైజేషన్ చేయగలిగితే అక్కడ మరలా సొంత అన్న బిడ్డని తీసుకెళ్ళి తన ఎదురుగానే హింసిస్తున్న నేపథ్యంలో ఇంకా ఊరుకోడుగా. ఎక్కడో గంగమ్మ జాతరలోనే ఇబ్బంది పెడితే ఊరుకోని పుష్పరాజు తన ఎదురుగే తన ఆడబిడ్డని ఎలా చేశాడంటే ఏ రేంజ్లో విజృంభిస్తాడో అనేది కాన్సెప్ట్. అలా కాన్సెప్ట్ చెప్పినట్టు స్టంట్ మాస్టర్ ఖచ్చితంగా సార్ 2-3 డిజైన్ చేస్తారు, ఇలా ఉంది ఇలా చేద్దాం, అవునా, మాక్ డ్రిల్ చేస్తారు, ట్రయల్స్ చేస్తారు, అన్నీ చూస్తారు. ఓకే, ఇది బాగుంది, ఇది గూజ్ బంప్స్ వస్తున్నాయి, ఇది బాగుంది, రైట్, ఇది పెట్టేయండి. ఇప్పుడు జనరల్గా RRRలో కూడా ఆయన కింగ్ సాల్మన్ ఎవరో స్టంట్స్ డిజైన్ చేశారు. ఆయన డిజైన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ రామ్ చరణ్ గారిది ఎవరైతే ఒక ఇండియన్ బ్రిటిష్ సామ్రాజ్యం వాడి మీద ఒక మాట అన్నాడో వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినోడికి నేను మంచి ప్రైజ్ మనీ ప్రమోషను అంటాడు వాడు. వెంటనే ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండే ఒక ఆఫీసరు ఇండియన్ ఆడు కూడా వెళ్ళి గోడలు దూకెళ్ళి 1000 మంది 2000 మంది జనాల మధ్యలో తోపులాట జరిగి కొట్టుకొని వచ్చి
వాడిని తీసుకొచ్చి సెల్లో పడేస్తారు. అది ముందు ఫారినర్స్తో ముందు మనోడు చెప్పింది నచ్చక ఫారినర్స్ తెప్పించారంట. ఫారినర్స్ కూడా సరిగ్గా చేయలేపారంట. మళ్ళీ నేను ప్లాన్ మార్చి ఇలా చేస్తున్నాను చూడండి సార్ ఒకసారి అంటే అప్పుడు మళ్ళీ నచ్చిందంట. ఓకే. సో అలాగా డైరెక్టర్ థాట్ ప్రాసెస్కి ఒకటి ఆలోచించుకొని ఊహించుకొని ఎట్లా అయితే బాగుంటుందా, ఎలా ఉంటే బాగుంటుందా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రేంజ్లో తీస్తే ఎక్కుతుంది. ఆల్రెడీ పుష్ప మ్యానియా నడుస్తుంది కాబట్టి అందుకనే ప్రతీది కూడా 2-3 సార్లు చెక్ చేసుకొని ఇది బాగాలేదంటే మళ్ళీ తీద్దాం, ఇది బాగాలేదంటే ఇంకోసారి షూట్ చేద్దాం అనే స్థాయిలో చేయబట్టే పుష్ప 2కి అంత టైం కూడా అంత తీసుకోవడానికి కారణం అదే. దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా కనబడుతుంది కదా. సక్సెస్ ఇప్పుడు ఇవాళ రేపు సక్సెస్ దేంతో కొలుస్తామంటే ఏం చెప్తా ఉంటాం, మనీయే. ఒకప్పుడులాగా 100 రోజులు 200 రోజులు 175 days అవి లేవు. ఎందుకంటే అప్పుడు మీడియా సోషల్ మీడియా ఎంత విస్తృతంగా లేదు కాబట్టి ఏవైనా జరగవచ్చు. బట్ ఇప్పుడు అన్నీ వచ్చేసినా కూడా 2 వారాలు ఆడడమే గగనంగా తయారైంది. సో 1 రోజులు ఆడినా కూడా అద్భుతమే. దానికి తగ్గట్టు కలెక్షన్స్ వచ్చేసాయంటే. అయితే ఈ ఇష్యూలో బోయపాటి గారిని ఏమైనా క్రాస్ చేశారని చెప్పుకోవచ్చా సార్ సుకుమార్ గారు? బోయపాటి గారు అంటే థాట్ ప్రాసెస్ రాకూడదని ఎక్కడ లేదు కదండి, రావచ్చు. కాకపోతే ఆ వైల్డ్నెస్ ఏదైతే కొద్దిగా ఎక్కువ ఉందో, పైగా వైల్డ్ ఫైర్ అని అన్నారు కదా పుష్ప, వైల్డ్ ఫైర్ అన్నారు కొంచెం వైల్డ్గా చూపించారేమో. అంటే అక్కడ వాళ్ళని కొరికేసి పీకేసి లాగేసి అది మనుషుల్లా కాకుండా భయంకరంగా చేశాడేంట్రా అని అనుకోవచ్చు కొంతమంది. సో అక్కడ బోయపాటి గారు వివినాయక్ గారు లాంటి రేంజ్లో ఉంది అని అనుకుంటున్నారేమో. కానీ బట్ సుకుమార్ గారు థాట్ ప్రాసెస్ నుంచే కదా డైరెక్టరు ఇప్పుడు 4-5 చూపిస్తాడు ఆప్షన్స్. ఇది వద్దు ఇది డిజైన్ చేయండి, ఇది వద్దు ఇది డిజైన్ చేయండి, ఇట్లా ఎంతమంది ఫైటర్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఓకే. అది ఫైనల్ డెసిషన్ అంతా డైరెక్టర్దే ఉంటుంది. అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నారు కాబట్టి. సో బోయపాటి గారు అని కాదు కానీ ఈయన స్టైల్లో ఈయన చూపించాడు. మిగతా స్టైల్ అంతా ఈయన స్టైల్లోనే ఉందిగా. కొన్ని మన తెలుగులో అయితే కొన్ని సాగదీత కొన్ని సీన్స్ అని అనుకున్నారు కానీ మరి బాలీవుడ్ వాళ్ళకి నచ్చేసింది కదా. బేభత్సంగా కలెక్షన్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ చూసుకుంటే ఫుల్గా వస్తున్నాయి బాలీవుడ్లో, తెలుగు మన టాలీవుడ్లో కంటే. ఎస్, బాలీవుడ్ అంటే ఇప్పుడు వాళ్ళు దగ్గర 10 రాష్ట్రాలు హిందీ మాట్లాడేవి. ఇంకా వేరే భాషల్లో కూడా సిమిలర్గా హిందీలాగే ఉంటాయి. గుజరాతీ కానీ రాజస్థానీ కానీ మరాఠీ అవన్నీ కూడా. సో వాటన్నిటితో పోల్చితే కొంచెం సిమిలర్ వర్డ్స్ అని ఉంటాయి కదా, బెంగాలీ అవి కూడా. సో బ్లాక్ బాస్టర్ అక్కడ బొమ్మ మనకి హిట్, వాళ్ళకి సూపర్ హిట్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్.